రైతులకు బీఆర్ఎస్ చేసిన అన్యాయంపై కాంగ్రెస్ చేసిన న్యాయంపై అసెంబ్లీలో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సవాలు విసిరారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డులను లాంఛనంగా ప్రారంభించిన సీఎం ఇది ప్లాస్టిక్ కార్డు కాదని పేదల ఆత్మగౌరవ ప్రతీక అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరువు రావాలని ప్రజలు నాశనం అయిపోవాలని పొరుగు రాష్ట్రాల గుళ్లకు పోయి మాజీ మంత్రి అఘోర పూజలు చేయిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డులను లాంఛనంగా ప్రారంభించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, వివేక్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో కలిసి ముందుగా జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. రేషన్ కార్డు అనేది కేవలం బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదని, ప్రజల ఆత్మ గౌరవమని స్పష్టం చేశారు. కేవలం కాగితం మీద ఒక కార్డు కాదు, ఇది ఒక ప్లాస్టిక్ వస్తువు కాదు, ఇది మీకు ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు, మీ ఆకలి తీర్చే ఆత్మ గౌరవం. ఎవరి ముందు మీరు చేయి దాసి నిలబడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడు కూడా ఆకలితో పస్తులు ఉండకూడదు అని సంకల్పంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు మొట్టమొదటి భారతదేశంలో పేదలకు నిత్యావసర వస్తువులను పంచడానికి రేషన్ షాపులను కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి బీజేపీ, బీఆర్ఎస్ వేరు వేరు కాదు, నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళే. 10 ఏళ్లు మీరు 12.5 సంవత్సరాలు మోడీ గారు ఉన్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఎన్నడైనా పేదవాడికి సన్న బియ్యం ఇయ్యాలని, సంటి పిల్లలకు బుక్కెడు పువ్వ పెట్టాలని కలలోనైనా మీరు ఆలోచన చేసిండ్రా? 3,48,00,000 ప్రజలకు ప్రతి నెల 2,16,000 క్వింటాల సన్న బియ్యాన్ని మీ ఇంటి దగ్గరికి ఈ రోజు తెచ్చిస్తున్న మాట వాస్తవం కాదా? రైతు సంక్షేమంపై కేసీఆర్తో అసెంబ్లీ చర్చకు సిద్దమని సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. బీజేపీ, బీఆర్ఎస్ నాణానికి ఉన్న బొమ్మ బొరుసు అని, ఆ పార్టీలకు ఏనాడైనా పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన వచ్చిందా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల ద్వారా 90,000 కోట్లు నగదు బదిలీ చేశామని, దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని తెలిపారు. ఆనాటి ముఖ్యమంత్రి ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని ఆనాడు చెప్పిండు. ఆయన మాత్రం పక్కనే ఉన్న మెదక్ జిల్లాలో ఫామ్ హౌస్ లో 100 ఎకరాలలో ఒరేసుకొని 4,200 రూపాయల క్వింటాల్కు కావలసిన కంపెనీలకు అమ్ముకున్నాడు. ఈనాడు మీరు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాదు, 500 రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు మీ పంటలను కొన్న చరిత్ర ఈనాటి ప్రభుత్వంలో మీ కళ్ళతోనే చూస్తున్నారు కదా. నేను సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి, నీ జిల్లా గడ్డ మీద నుంచి రా, శాసనసభలో చర్చిద్దాం. రైతుల కోసం మేము చేసిన మేలు ఏందో, మీరు చేసిన అన్యాయం ఏందో ఈ రోజు మాట్లాడదామని నేను అంటున్నా. ఇవాళ 90,000 కోట్ల రూపాయలే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, ఇది మా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకం కాదా? ఈ రోజు వ్యవసాయాన్ని పండుగ చేసినాం. 32 నెలల్లో 1,70,000 కోట్ల రూపాయలు రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని నేను గర్వంగా చెప్పదలుచుకున్నా. రాష్ట్రంలో కరువు రావాలని, ప్రజలు నాశనం అయిపోవాలని మాజీ మంత్రి అఘోర పూజలు చేయిస్తున్నారని సీఎం ఆరోపించారు. ఎక్కడికి వెళ్లినా సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టే ఆ నాయకులు శివమొగ్గకు వెళ్లిన ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. దేవుడి దయ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని, ఎన్ని చేతబడులు చేసినా ఏం కాదన్నారు. అయితలేదని నిన్న మన ఒక ఆయన పోయిండా, తమిళనాడు రాష్ట్రం పోయిండు, కర్ణాటక రాష్ట్రం పోయిండు. ఏమైనా మంచి కోరుతాడు అనుకున్నా, మంచి గోరలే, అఘోర పూజలు చేస్తున్నాడా? ఇంత ఘోరం ఎక్కడ ఉంటుందా? 10 ఏళ్లు మంత్రిగా చేసినోడు ఈ రాష్ట్రంలో కరువు రావాలి, రైతులు చచ్చిపోవాలి, సంక్షోభం రావాలి, ప్రభుత్వం కూలిపోవాలి, మొత్తం రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి శవాల మీద అధికారంలోకి రావాలని అఘోర పూజలు, అర్ధరాత్రి పూజలు. ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? నా మీదనో మా మహేష్ గౌడ్ మీదనో చేతబడి చేసిందంటే మేము ఎట్లైనా ఎదుర్కొంటాం. ప్రజల మీద చేతబడులు చేసేదేంటి? నేను సూటిగా అడుగుతున్న మెదక్ గడ్డ మీద నుంచి, మీరు శివమొగ్గ గుళ్ళె పూజ చేస్తే ఎందుకు పెట్టలే? పోయినట్టు ఎందుకు చెప్పలే? గుళ్ళకు పోయినట్టు నీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే నీ దినచర్యలో ఎక్కడ కూడా ఎందుకు ప్రకటించలే? పిల్లి మొగ్గలు ఎందుకు వేస్తున్నావు?
ప్రస్తుతం 1,6,28,092 ఆహార భద్రతా కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది లబ్ధిదారులు ఆహార భద్రతా పరిధిలో ఉన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ప్రవేశంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యం, లబ్ధిదారుల సౌలభ్యం మరింత పెరుగుతాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది.